హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అప్స్టాక్స్ యాప్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలో ట్యూటోరియల్ చూద్దాము. ముందుగా ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏమిటి? సో ప్రతిరోజు 9:15 to 3:12 PM అప్స్టాక్స్లో అయితే మీకు 3:12 దాకా మీకైతే ఇంట్రాడే ట్రేడింగ్ టైమింగ్స్. సో ఈ 9:15 AM to 3:12 PM లోపల మీరు ట్రేడింగ్ చేసేదాన్ని సేమ్ డే ట్రేడింగ్ చేసినప్పుడు, మనం బై అండ్ సెల్ చేసినప్పుడు దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే మీకు మంచి టెక్నికల్ అనాలిసిస్ ఉండాలి, చార్ట్ ప్యాటర్న్ స్టడీ చేయడం, అలాగే స్టాక్ మార్కెట్ రీసెర్చ్ చేయడం అనేది మీకు ఒక మంచి ఐడియా ఉంటే కనుక ఇది మీకు ఎన్నో ప్రాఫిట్స్ కూడా మీకైతే రావచ్చు. ఎందుకంటే ఇది చాలా రిస్క్తో కూడింది కాబట్టి మీరు ఈ అనాలిసిస్ అంతా చేసుకునే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేయవలసి ఉంటుంది. ఇది ఎడ్యుకేషనల్ వీడియో కాబట్టి నేను జస్ట్ ఒక ర్యాండమ్ స్టాక్ సెలెక్ట్ చేసి దాంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలో అనేది చూపిస్తాను. సో ముందుగా ఇక్కడ మనము మై లిస్ట్స్లో ఉన్నాము. ఈ మై లిస్ట్స్లో ఏంటంటే మీకు ఇక్కడ నిఫ్టీ 50లో స్టాక్స్, అలాగే నిఫ్టీ బ్యాంక్లో స్టాక్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కూడా ఇక్కడ మించి కూడా మీరైతే వాటిని సెలెక్ట్ చేయవచ్చు. సో ఇలాగ మీకు ఈ విధంగా ఇక్కడ స్టాక్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. అలా కాకుండా మీరు పర్టికులర్ స్టాక్ ఏదన్నా కావాలంటే సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు సెర్చ్ చేసి. సో దానికి డిస్కవర్ మీదకి వెళ్తే కనుక మీకు ఇక్కడ స్టాక్స్ అనే ఆప్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కూడా మీకైతే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక టాప్ గెయినర్స్ అనేసి మీకు ఒక సెక్షన్ కనిపిస్తుంది. సో ఇందులో కూడా మీకు ఈరోజు గెయిన్లో ఉన్న స్టాక్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఇక్కడ వ్యూ ఆల్ అనే బటన్ ఉంది కదా, సో ఈ వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు అన్ని స్టాక్స్ కనిపిస్తాయి, ఈరోజు గెయినర్స్లో ఉన్న స్టాక్స్. సో వ్యూ ఆల్ అందాము. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి లిస్ట్ అయితే వచ్చింది, చాలా పెద్ద లిస్టే ఉంది. సో ఇందులోంచి కూడా మీరు ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కెనరా బ్యాంక్ స్టాక్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఎన్ఎస్సి, బిఎస్సి 2 ఆప్షన్స్ వస్తాయి. సో మీరు ఎన్ఎస్సి అయినా సెలెక్ట్ చేయొచ్చు, బిఎస్సి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇందాక చెప్పిన విధంగా ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసినప్పుడు మీరు 3:12 PM అప్స్టాక్స్లో అయితే కనుక ఈ లోపల ఎగ్జిట్ అనేది చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు మర్చిపోతే కనుక ఎగ్జిట్ చేయడం, సో ఆటో స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. సో ఆటో స్క్వేర్ ఆఫ్ అయినందుకు మీకు మీ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి మీకు ఛార్జ్ చేస్తారు. సో అదేంటంటే 50 రూపీస్ ప్లస్ 18% GST. అంటే కనుక 50 + 9 రూపీస్ అవుతుంది 18% GST అంటే. సో ఈ 59 రూపీస్ అనేది మీకు ఎక్స్ట్రా డిడక్ట్ అవుతుంది ఒకవేళ మీరు 3:10 లోపల మీరు ఎగ్జిట్ అవ్వకపోతే కనుక. సో ఇప్పుడు మీరు ఈ స్టాక్ సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ ఓపెన్ దాని ఎంత ప్రైస్ ఉంది, ఓపెనింగ్ అప్పుడు ఎంత ఉంది, సో హై ఎంత ఉంది, లో ఎంత వచ్చింది, అలాగే ప్రీవియస్ క్లోజ్ ఏమిటి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ పైన డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఈ అనాలిసిస్ అంతా మీరు చూసిన తర్వాత వన్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక, సో ఇంట్రాడేలో మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు బై కనిపిస్తుంది, సెల్ కూడా కనిపిస్తుంది. ఇంకా మీరు ఇన్వెస్ట్ చేయకుండా కూడా మీకు ఈ సెల్ ఆప్షన్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఇంట్రాడేలో మనము షార్ట్ సెల్లింగ్ అనేది కూడా చేయొచ్చు. షార్ట్ సెల్లింగ్ అంటే కనుక మీరు ఫస్ట్ క్వాంటిటీ సెల్ చేస్తారు. సో ఆ తర్వాత ఆ ప్రైస్ ఎప్పుడైతే మీకు తగ్గుతోంది అనే క్వాంటిటీస్ మీద మీరు ఈ షార్ట్ సెల్లింగ్ అనేది షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో లాస్లో నడుస్తున్న స్టాక్స్లో అయితే కనుక మీరు షార్ట్ పొజిషన్ తీసుకుంటే మీకు సెల్ చేసినప్పుడు ఉన్న క్వాంటిటీ కంటే అది ఇంకా పడిపోయినప్పుడు అప్పుడు బై చేస్తే కనుక ఆ డిఫరెన్స్, ఆ సెల్కి బైకి మధ్యలో ఉండే డిఫరెన్స్ మీకు ప్రాఫిట్ అవుతుంది. సో అలా కొంతమంది షార్ట్ సెల్లింగ్ కూడా చేస్తారు. సో షార్ట్ సెల్లింగ్ అనేది ఎలా చేయాలో అనే వీడియో కూడా మీకు ఇక్కడ ఈ ఛానల్లో అయితే ఉంటుంది. సో దాన్ని మీరు చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు అనాలిసిస్ అయిన తర్వాత మీరు బై చేయడానికి ఇక్కడ ఈ బై బటన్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు చూస్తే సెల్ బటన్ కూడా ఉంది. ఈ సెల్ బటన్తో ఏంటంటే కొంతమంది షార్ట్ పొజిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో అప్పుడు ముందుగా మన దగ్గర లేని స్టాక్ని మనము సెల్ చేస్తాము. ఆ తర్వాత ఆ స్టాక్ యొక్క వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో, సో లాస్లో నడుస్తున్న స్టాక్స్లో యూజువల్గా షార్ట్ సెల్లింగ్ అనేవి చేస్తుంటారు. సో అది ఆ స్టాక్ వాల్యూ పడిపోయినప్పుడు మనం మళ్ళీ బై చేస్తే కనుక అదే స్టాక్ మనం ఏదైతే సెల్ చేసామో ఆ స్టాక్ని మనం బై చేసుకుంటే కనుక ఆ మధ్యలో వచ్చిన డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్యలో, సో అది మీకు ప్రాఫిట్ అవుతుంది. సో ఇంట్రాడేలో మనం షార్ట్ సెల్లింగ్ ఎలా చేయాలో అనే వీడియో కూడా ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని చూసి మీరు తెలుసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ మనము బై మీద క్లిక్ చేద్దాము.
బై మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్టాక్ యొక్క వాల్యూ ఎంత ఉంది, ప్రస్తుతం ప్రైస్ ఎంత ఉంది అనేది చూడొచ్చు. అలాగే NSE BSE అనేది కూడా మీరు ఇక్కడి నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము క్వాంటిటీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇది మనం ప్రస్తుతం మార్కెట్ ఆర్డర్లో పెట్టాము. ఆ తర్వాత మీకు డెలివరీ, ఇంట్రాడే అనేసి 2 ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో డెలివరీలో కూడా మీకు ఏంటంటే సేమ్ డే మీరు బై అండ్ సెల్ చేయొచ్చు. కానీ డెలివరీలో సేమ్ డే బై అండ్ సెల్కి, ఇంట్రాడేలో సేమ్ డే బై అండ్ సెల్కి డిఫరెన్స్ అయితే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాము. సో ఉదాహరణకి ఇక్కడ నేను 5 క్వాంటిటీస్ బై చేద్దాం అనుకుంటున్నప్పుడు దీన్ని డెలివరీలో మనం పెడితే కనుక ఇక్కడ మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఏదైతే ఉందో 524.80 చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ యొక్క ప్రైస్ 104.91 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 5 షేర్స్ కొనడానికి ఇంత అమౌంట్ అనేది మనకి అవసరం పడుతుంది. అదే మీరు ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుంటే కనుక చూసారు కదా 5 షేర్సే, బట్ ఇంట్రాడేలో మనం తీసుకున్నప్పుడు 104.96 అవుతుంది. ఎందుకంటే ఇంట్రాడేలో మనకి 5 టైమ్స్ మార్జిన్ అనేది మీకు దొరుకుతుంది. సో ఈ 5 టైమ్స్ మార్జిన్ బెనిఫిట్ కోసమని ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు. అంటే మీరు డెలివరీలో 1 షేర్ కొనే ప్రైస్లో ఇంట్రాడేలో 5 షేర్స్ అనేవి మీరు కొనచ్చు సేమ్ ప్రైస్కి. సో ఈ 5 షేర్స్ అనేవి కొనచ్చు కాబట్టి ఆ బెనిఫిట్ అయితే మీకు ఇంట్రాడేలో దొరుకుతుంది. బట్ ఇంట్రాడేలో ట్రేడింగ్ అనేది ముందు చెప్పిన విధంగా రిస్క్తో కూడినది. సో మీరు అన్నీ ముందుగా అనలైజ్ చేసుకుని కానీ ఇంట్రాడేలో మీరు ట్రేడింగ్ అనేది చేయకూడదు. సో ఇప్పుడు నేను ఇక్కడ 5 అమౌంట్ అయితే ఎంటర్ చేశాను. 5 షేర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా. సో ఇక్కడ మనము ఇంట్రాడే సెలెక్ట్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ మీరు లిమిట్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. లిమిట్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీరు ప్రైస్ని నెగోషియేట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్ 104.8283 ఉంది. సో ఇప్పుడు నేను లిమిట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇది నాకు ఇంత ప్రైస్కి కొనాలని లేదు, ఇంకొంచెం తగ్గినప్పుడు కొనాలనుకుంటే కనుక ఇక్కడ మనము ప్రైస్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో దానికి లిమిట్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ 104.96 చూపిస్తుంది. సో నేను ఇంకొంచెం తక్కువ పెడతాను. 103.96 వచ్చినప్పుడు నాకు ఈ ఆర్డర్ నాది ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి నేను ఈ 10936 పెట్టాను. పెట్టిన తర్వాత మనకి ఇక్కడ రివ్యూ బై ఆర్డర్ అనేసి చెప్తే కనుక మన ఆర్డర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక స్టాప్ లాస్ లిమిట్, స్టాప్ లాస్ మార్కెట్ ఈ 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇది మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు లాసెస్ ఎక్కువ రాకుండా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. సో ఈ స్టాప్ లాస్ ఎలాగ మనం సెట్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు వీడియో అయితే ఈ డిస్క్రిప్షన్లో లింక్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఇప్పుడు మనము రివ్యూ బై ఆర్డర్ అనేసి క్లిక్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ జస్ట్ మీకు సమ్మరీ వస్తుంది, ఆర్డర్ సమ్మరీ అనేది. సో ఇక్కడ మనము సబ్మిట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు ఆర్డర్ సబ్మిట్ చేయగానే ఇక్కడ మీరు ఈ ఆర్డర్స్ పేజ్లోకి రీడైరెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మన ఆర్డర్స్లో మనకి ఇక్కడ ఓపెన్ ఆర్డర్గా ఇది కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూసుకుంటే మీకు ఓపెన్ అని కనిపిస్తుంది. ఎందుకంటే మనది ఇంకా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా ప్రస్తుతం దాని ప్రైస్ ఎంత ఉందో చూద్దాము. సో మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు అదే ఓపెన్ అవుతుంది. సో ప్రస్తుతం ఇంకా 104.79 ఈ ప్రైస్లోనే ఉంది కాబట్టి మనం పెట్టిన ప్రైస్ ఏమో 10396 కాబట్టి ఇది మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు నేను వీడియో పర్పస్ కోసమని దీన్ని మళ్ళీ మాడిఫై చేస్తున్నాను. బట్ ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా మీ ఆర్డర్ని మాడిఫై చేసుకోవాలన్నా కూడా మీరు ఈ విధంగా మాడిఫై అయితే చేసుకోవచ్చు. సో మళ్ళీ అదే ఆర్డర్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఈ మాడిఫై అనేసి బటన్ వస్తుంది. సో దీన్ని మనము మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫై మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఈ పేజ్ ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇందాక మనం లిమిట్ సెట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లిమిట్ తీసేసి ఇప్పుడు మార్కెట్నే సెలెక్ట్ చేద్దాం. మార్కెట్ని సెలెక్ట్ చేసినప్పుడు ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అదే ప్రైస్కి మీది ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మార్కెట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇందాక ప్లేస్ చేసిన ఆర్డర్ని మాడిఫై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మాడిఫై ఆర్డర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో మళ్ళీ మీకు సమ్మరీ వస్తుంది, ఆర్డర్ సమ్మరీ. సో ఇక్కడ మీకు క్వాంటిటీ అలాగే ఎస్టిమేటెడ్ ఛార్జెస్ ఎంత మీకు అప్లై అవుతాయి అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు బ్రోకరేజ్ అనేది అండ్ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ ఏమిటి. సో ఇంట్రాడేలో మనకి బ్రోకరేజ్ అయితే కనుక మీకు 20 రూపీస్ కానీ ఆర్ 0.05%. ఇందులో ఏది తక్కువ అయితే కనుక ఆ అమౌంట్ మీకు బ్రోకరేజ్గా ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ మనకి బ్రోకరేజ్ కూడా ఇంత చూపిస్తుంది అండ్ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ అనేవి ఎలాగ అప్లై అవుతాయి. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇది సబ్మిట్ ఆర్డర్ మీద క్లిక్ చేద్దాము.
సో ఇప్పుడు చూసారు కదా, ఇందాక ఏదైతే ఆర్డర్ ఓపెన్గా ఉండిందో ఇప్పుడు అది ఆర్డర్ కంప్లీట్ అని చూపిస్తుంది, ఎందుకంటే మనకి మార్కెట్ ఆర్డర్ పెట్టాం కాబట్టి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక కెనరా బ్యాంక్ 5 క్వాంటిటీస్ మార్కెట్ ఆర్డర్, సో కంప్లీట్. సో ఇంట్రాడే ట్రేడింగ్ చేసాం కాబట్టి ఇంట్రాడే అనేసి మీకు ఇక్కడ ఆర్డర్స్లో మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఆర్డర్ చూసుకోవాలన్నా కూడా ఈ పోర్ట్ఫోలియోలోకి వెళ్తే కనుక మీకు ఆర్డర్స్ అనేవి కూడా కనిపిస్తాయి. సో మనం పోర్ట్ఫోలియో క్లిక్ చేద్దాం. పోర్ట్ఫోలియోలోకి వెళ్ళగానే ఇంట్రాడే కాబట్టి ఇది మనకి ఈ ఆర్డర్ ప్లేస్ చేసింది ఏదైతే ఉందో ఇక్కడ మనకి పొజిషన్స్లో కనిపిస్తుంది. డెలివరీలో ట్రేడింగ్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ డేకి హోల్డింగ్స్లోకి వస్తాయి, కానీ ఇంట్రాడే సేమ్ డే కాబట్టి మీకు ప్రస్తుతం పొజిషన్స్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మీ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే కూడా చూసుకోవచ్చు. సో ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ పొజిషన్ ఏదైతే మనం ఎక్వైర్ చేసామో ఇంట్రాడేలో, సో దీన్ని మీరు 3:12 PM లోపల ఎగ్జిట్ చేసేవలసి ఉంటుంది. ఆ లోపల కనుక ఎగ్జిట్ చేయకపోతే ఇందాక చెప్పిన విధంగా మీకైతే 59 రూపీస్ అనేది మీకు ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ డిడక్ట్ అవుతాయి. మీ ఫండ్స్లోంచి డిడక్ట్ చేసి ఆర్ ఈ అమౌంట్లోంచి డిడక్ట్ చేసి మీ ఫండ్స్లో యాడ్ అవుతుంది. సో ఇలాగ మీకైతే నష్టం అయితే వస్తుంది. సో ఇంట్రాడేలో మీరు 3:12 లోపల ఎగ్జిట్ అనేది అయితే మర్చిపోకుండా చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి మనం ఎగ్జిట్ ఎలా చేయాలో చూద్దాము. సో ఇప్పుడు మీరు పోర్ట్ఫోలియోలోకి వచ్చారు, పొజిషన్స్లో ఉన్నారు. సో మళ్ళీ దాని మీదే ట్యాప్ చేయాలి. చేయగానే మీకు ఇక్కడ స్క్వేర్ ఆఫ్ అనేసి అక్కడ ఆప్షన్ వస్తుంది. సో ఈ స్క్వేర్ ఆఫ్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇప్పుడు కొన్న షేర్స్ని మీరు సెల్ చేసేస్తారు. ఇక్కడ మీకు లైవ్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో గ్రీన్లో కనిపిస్తుందంటే అది ప్రాఫిట్, సో ప్లస్ అనేసి. రెడ్లో వచ్చిందంటే కనుక అది లాస్లో నడుస్తున్నట్టు. సో అది మీరు చూసుకుని దాన్ని బట్టి మీరు స్క్వేర్ ఆఫ్ 3:12 లోపల స్క్వేర్ ఆఫ్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్క్వేర్ ఆఫ్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి సెల్ ఆర్డర్ అనేది ఇప్పుడు వచ్చింది. సో ఇక్కడ చూస్తే కనుక మీకు సెల్ సైడ్ అని కనిపిస్తుంది. సో ఇది మనకి సెల్ ఆర్డర్. ఈ సెల్ ఆర్డర్ అప్పుడు మనం ఏంటంటే ఇందులో క్వాంటిటీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీరు ఎంత స్టాక్ అమ్మాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీరు ఎంత స్టాక్లో ఇన్వెస్ట్ చేశారో అంతే సేమ్ డే మీరు అమ్మేసేయాలి కాబట్టి ఆ స్టాక్ ఇక్కడ ఎంటర్ చేయండి. పొరపాటున కనుక మీరు ఎక్కువ స్టాక్ ఎంటర్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్స్ 5 కానీ మీరు పొరపాటుని 15 కానీ ఇంకొంచెం 6 కానీ ఏదైనా ఎంటర్ చేశారనుకోండి. సో అప్పుడు ఆ 1 ఆర్ ఎక్స్ట్రా స్టాక్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా షేర్స్ అనేవి మీకు షార్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి. సో ఈ షార్ట్ పొజిషన్ అనేది అప్పుడు ఓపెన్ అవుతుంది. మీరు ఏ స్టాక్స్ అయితే ఎంత స్టాక్స్ మీరు కొన్నారో అవి మీరు సెల్ చేసేస్తారు, అవి సేల్ అయిపోతాయి. బట్ ఆ ఎక్స్ట్రా షేర్స్ ఏవైతే ఉన్నాయో అది షార్ట్ పొజిషన్లోకి వెళ్తుంది అండ్ అది ఓపెన్ ఆర్డర్గా ఉండిపోతుంది మీది మళ్ళీను. ఒకవేళ కనుక అలా జరిగినప్పుడు మీరు దాన్ని మళ్ళీ మీ బై చేసుకుంటే కనుక అప్పుడు మీ ఆర్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. అదర్వైజ్ మీది ఆటో స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది మీరు ఈ లోపల కనుక బై చేయకపోతే. సో అంచేత ఇక్కడ స్టాక్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఎంత స్టాక్ కొన్నారో అంతే స్టాక్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు 5 అలాగే మార్కెట్ ఇక్కడ కూడా మీరు లిమిట్ అనేది మీరు పెట్టుకోవచ్చు. సెల్ చేసేటప్పుడు కూడా మీరు లిమిట్లో సెల్ చేయొచ్చు. ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీది సేల్ అవుతుంది. అలాగే స్టాప్ లాస్ అమౌంట్ లిమిట్లో పెట్టుకోవచ్చు ఆర్ మార్కెట్లో పెట్టచ్చు. సో ఇవి కూడా మీరు చేసి ఇక్కడ కావాలంటే అలా కూడా మీరు ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు, సెల్ ఆర్డర్. సో ఇప్పుడు సింపుల్గా నేను మార్కెట్ ప్రైస్కే పెడుతున్నాను. రివ్యూ సెల్ ఆర్డర్ మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మీకు సమ్మరీ అనేది చూపిస్తుంది అండ్ ఛార్జెస్ అనేవి ఇందాక చూసాం కదా. సో ఇక్కడ మనం సబ్మిట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూడగలరు ఇందాక మనం ఇంట్రాడేలో బై చేసాము, ఆ ఆర్డర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు అదే ఆర్డర్ సెల్ చేసాము కాబట్టి సెల్ అనేది కూడా మీరు చూడొచ్చు. ఈ సెల్ ఆర్డర్ కెనరా బ్యాంక్ ఇప్పుడు ఆర్డర్ కంప్లీట్. సో 5 క్వాంటిటీస్ కొన్నాము అండ్ 5 క్వాంటిటీస్ అమ్మేసాము అట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత వచ్చింది చూడాలంటే కనుక మళ్ళీ పోర్ట్ఫోలియో సెక్షన్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ ఇప్పుడు ప్లేస్ చేసిన ఆర్డర్స్ అండ్ ఇప్పుడు చేసిన మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ కెనరా బ్యాంక్ సో 0.75 అనేది ఇక్కడ నాకైతే ప్రాఫిట్ చూపిస్తుంది. సో జస్ట్ స్మాల్ క్వాంటిటీ మీకు ఇన్వెస్ట్ చేసి చూపించాను కాబట్టి అండ్ ఈ స్మాల్ ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడైతే చూడొచ్చు. సో 2 days P&L ఓవరాల్ P&L అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధముగా అయితే మీరు అప్ స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేయవచ్చు.
ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.